మళ్ళీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయా? తిరిగి గ్యాస్ కష్టాలు ప్రారంభం అవుతాయా? ఈ టెన్షనే ఇప్పుడు మిడిల్ క్లాస్ జనాలను, పేద వర్గాలను తెగ వేధిస్తోంది. గల్ఫ్ వార్ తిరిగి ప్రారంభం కావడంతో క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పెరిగాయి. మరి ఇదే మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఫాలో అయితే ఇంధన ధరలు పెరగక తప్పదు. అదొక్కటే కాదు, ఇప్పటికే కూరగాయలు, ఆహార పదార్థాల రేట్లు విపరీతంగా పెరిగిన తరుణంలో ఇంకా పెరిగితే తట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. భగ్గుమన్న ముడి చమురు ధరలు, మరి మన ఇంధన ధరలు పెరుగుతాయా? అమెరికా, ఇరాన్ దాడులతో ఒకేసారి 4% జంప్. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం. ఇంధనం కంటే గ్యాస్ పైనే భయాందోళన. దేశంలో తిరిగి ఇంధన, వంట గ్యాస్ లభ్యతపై ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే భారీగా పెరిగిన కూరగాయలు, వంట దినుసులు మళ్లీ పెరుగుతాయనే భయం ఎక్కువవుతోంది. శాంతి ఒప్పందం నుంచి అమెరికా, ఇరాన్ బయటకు వచ్చేసి పరస్పరం దాడులకు పాల్పడడమే ఇందుకు కారణం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు ఏకంగా 5% పెరిగి తిరిగి $79 వరకు చేరుకుంది. మే నెలతో పోల్చితే ఇది తక్కువే అయినా మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగే సంకేతాలు రాకపోవడంతోనే ఈ ఆందోళన అధికమవుతోంది. హర్ముజ్ జలమార్గంలో నౌకల రవాణాపై అనిశ్చితి కొనసాగడంతో మన దిగుమతులపై ఇది తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఇప్పటికే విడుదలైన తాజా గణాంకాలు ధరాఘాతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.32% పెరిగింది. ఇది మే నెలలో 4.78%గా ఉంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 4.38%గా ఉంది. ఇది మే నెలలోని 3.93%గా ఉంది. గత 6 నెలల్లో ఇదే అత్యధిక స్థాయి. అంటే యుద్ధానికి ముందు కంటే కూడా ఎక్కువగా రేట్లు పెరగడమేంటనే ప్రశ్న ఎదురవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఈ జూన్లో ఇన్ఫ్లేషన్ 4%గా ఉంటుందని అంచనా వేయగా దాన్ని కూడా క్రాస్ చేయడం ప్రమాదకర సంకేతం. ముఖ్యంగా ఆహార ధరలు, రవాణా ఖర్చులు పెరగడమే ద్రవ్యోల్బణానికి కారణం కాగా, మరి ఇంధన ధరలు పెరిగితే ఈ రవాణా, ఆహార పదార్థాల రేటు మరింత పెరుగుతాయనేది తెలిసిన విషయమే.